హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. షామేనా అండి మాట్లాడేది? అవును మేడం. హుజూరాబాద్ నియోజకవర్గం. అవునండి. నా పేరు దుర్గా భవాని అండి, స్వేచ్ఛ టీవీ రిపోర్టర్ని. మేడం చెప్పండి. ఆహ్, ఒక విషయము మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను. ఓకే మేడం. ఏంటిది అనంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా 60% వరకు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారంట. అది నిజమా? కాదా? 60% ప్రాధాన్యత ఇవ్వలేదు మేడం. అంటే 60% వరకు గూడా 60%కి పైగా గూడా ఈటల అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్పుకొస్తున్న ఒక నివేదికనైతే అధిష్టానానికి పంపడం జరిగింది. మరి దీని గురించి మీరేమంటారు? ప్రాధాన్యత అంటే మీన్ మేడం? పోస్టుల విషయాలలో. లేదు మేడం. ఆహ్, ప్రాధాన్యత అంటే కలిస్తే మాట ప్రాధాన్యత అంటే పదవులు ఇవ్వడం వేరు, ప్రాధాన్యత ఇవ్వడం వేరు మేడం. కాకపోతే ప్రాధాన్యత అంటే మేము కలిసినప్పుడు మాట్లాడడం, తర్వాత ఏదైనా పనులు చేయడం నాటి మరి దాన్ని ప్రాధాన్యత అంటారు. రెండోది ఏంటంటే పోస్టులు అయితే 60% మాత్రం ఇవ్వలేదు మేడం. అంటే కరీంనగర్ జిల్లా మండల్ బూత్ కమిటీల జాబితాలను పార్టీ జిల్లా నాయకత్వం విడుదల చేసింది. ఏమంటారు ఇప్పుడు? ఇందులలో మీరందరూ ఉన్నారు. 60%కి పైగా గూడా మీరే ఉన్నారు, ఈటల అనుచరులే ఉన్నారు అని అంటున్నారు. అంటే వాస్తవానికి మేడం హుజురాబాద్ అంటేనే ఈటల రాజేందర్ అంటేనే హుజురాబాద్ కాబట్టి 60% కాదు 90% ఈటల రాజేందర్ వర్గానికి ఇవ్వాల్సిన ఆస్కారం ఉంటది. ఎందుకంటే ప్రజాబలం ఉన్న నాయకులు, ప్రజలతో సంబంధం ఉన్న నాయకులు కాబట్టి 60% తక్కువనే నన్ను అడిగితే 90% ఇచ్చినా కానీ ఆశ్చర్యం లేదని తెలియజేస్తున్నా. ఓకే. మరి ఈ నివేదిక ఏంటంటారు? అంటే మీకెక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదా? ఏ పోస్టులు గూడా మీకివ్వలేదా? నాకు తెలిసి ఈటల రాజేందర్ వర్గానికి అయితే చాలా తక్కువగా ఉంటాయి మేడం. సరే వాళ్ళు ఏ రేషియో తీసుకున్నారో ఎట్లా తీసుకున్నారో కానీ నాకు తెలియదు కానీ అసలు హుజురాబాద్ నియోజకవర్గం అంటేనే ఈటల రాజేందర్ చెప్పినా కదా. కాబట్టి 95% వరకు మాకే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది. 66% 60% ఇచ్చినది నాకే తెలిసి అయితే ఇది తక్కువ, రెండోది ఇయ్యలేదని నేను అంటున్నా. ఓకే. కనీసం ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు గూడానా? ఉంటాయి మేడం. నలుగురు, ఒక ఐదుగురు ఉంటారు. నలుగురు లేదా ఐదుగురు లేకుంటే అంటే 10 లోపు అయితే ఉండుంటారు. ఒక 10 లోపు ఉండుంటారు అంతే. 10 లోపు ఉండుంటారు మేడం. ఇప్పుడు 100% మన రేషియో తీసుకుంటే 10 మందికి ఇస్తే 90% లేనట్టే కదా. కాబట్టి 10 లోపు అయితే ఉంటారని నేను అనుకుంటున్నా. ఓకే. 10 లోపే ఉంటారు గానీ ఇంకెక్కువ ఉండరు. 10 లోపు అంటే మళ్ళీ వాళ్ళ లెక్క ప్రకారం 10% మళ్ళీ అంటారు కాబట్టి నాకు తెలిసి అయితే చాలా తక్కువనే ఉంటారని నేను అనుకుంటున్నా మేడం. ఓకే. మరి ఏంటి అసలు జిల్లాలో ఎటు నుంచి ఎటు మరుస్తుంది? మరి ఏం జరుగుతున్నాయి అసలు హుజూరాబాద్ నియోజకవర్గంలో? హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి మేడం చాలా కామ్ గానే ఉంది. ఎందుకోసం అంటే అందరం కూడా పార్టీ కోసం పనిచేద్దామని మేము అనుకున్నప్పుడు కూడా మరి వాళ్ళ ఆలోచన ఎట్లుందో మాకు అర్థం కావట్లేదు మేడం. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం కాదు, ఎందుకంటే ఇక్కడ వర్గాలు సృష్టించింది, వర్గాలు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటి వరకు అయితే కూడా మా పార్టీ నాయకత్వానికి మేము అందరం కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పని చేయడం జరిగింది. బై ఎలక్షన్స్‌లలో ఈటలని గెలిపించుకోవడానికి అని చెప్పి అక్కడ పని చేసింది అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ అధిష్టానం కూడా సపోర్ట్ చేసుకుంటానే వచ్చింది. అక్కడ మొత్తం నియోజకవర్గానికి బీజేపీకి మొత్తం బీజేపీ అంతా కూడా ఈటల వెనకాలనే ఉంది అని అంటున్నారు. ఏమంటారు? మేడం నేను ఉప ఎన్నిక అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది మేడం. ఎందుకంటే నేను 2001 నుంచి వెళ్ళి తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా చాలా పదవులు నేను కీలకంగా పనిచేసిన మేడం. ఉప ఎన్నిక అప్పుడు నేను ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి జాయిన్ అయినప్పుడు నేను జెడ్పీటీసీగా ఉన్నా కాబట్టి నేను టీఆర్ఎస్ లో కొనసాగిన మేడం. అంటే అప్పుడున్న పరిస్థితిలో ఆర్ఎస్ఎస్ కావచ్చు, తర్వాత ఆర్ఈసీ కావచ్చు, అందరు మేడం లెఫ్ట్ రైట్ అందరు కూడా పనిచేయడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే నేను చెప్తున్నా లెఫ్ట్ సంఘాలు రైట్ సంఘాలు రెండు కూడా పనిచేస్తేనే ఆ మెజార్టీ అయిందని మేము చెప్పడం మీరు చెప్పడం కాదు. యావత్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు మేడం. సో పని చేసింది. ఆర్ఎస్సీ మొత్తం అంతా చెప్తున్నా లెఫ్ట్ రైట్ సంఘాలు అన్ని పనిచేసినాయి మేడం. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఒక ఎన్నిక అనే మొత్తం కూడా ఒక ఉప ఎన్నిక అనేది ఒక ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి అప్పుడు ఏకైక ఎన్నిక ఒకటే ఉంది కాబట్టి ఈటల రాజేందర్ గారు గెలవనే ఉద్దేశం కొద్దీ అన్ని సంఘాలు పనిచేసినాయి. ఓకే. ఏదో అయితే వాస్తవం, కానీ 60% అనేది మాత్రం అవాస్తవం అంటారా మరి? నాకు తెలిసి చెప్తున్నా మేడం. నాకు తెలిసి అయితే అవాస్తవం అని అనుకుంటున్నా. ఓకే. మీకు తెలిసినంత వరకు అయితే అది అవాస్తవం. అవాస్తవం. అంటే ఇది అధిష్టానానికి పంపించాలి అని చెప్పి వీళ్ళు విడుదల చేసిన దాంట్లో కనిపిస్తుంది అన్నమాట మేడం. నేను చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు అంటే పాత కమిటీ కొత్త కమిటీ మరి ఏ కమిటీ వాళ్ళు తీసుకున్నారో నాకైతే ఐడియా లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కు నాకున్న అవగాహన నాకున్న సమాచారం మాత్రమే చెప్తున్నా. ఓకే. అంటే వాళ్ళు కొత్త పాత తీసుకున్నారా లేకుంటే ఏ రకం తీసుకున్నారో నాకు ఐడియా లేదు కదా. కాబట్టి నాకు తెలిసైతే వరకు అయితే రాలేదని అనుకుంటున్నా. కొత్త కమిటీలో మేడం కొత్త కమిటీ కూడా మొత్తం ఫుల్ పెంచ్ కాలే కదా. కేవలం మండల పార్టీ అధ్యక్షులతోనే నిర్మాణం చేయడం జరిగింది. కింద ఆ కమిటీలు వేయలేదు. రెండోది బూత్ కమిటీలు మాత్రమే వేయడం జరిగింది. ఆ బూత్ కమిటీలలో కనీసం ఈటల వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా?
ఉంటారు మేడం, వాళ్ళు కూడా ఉంటారు, తక్కువ ఉంటారు చెప్తున్నా కదా. ఉమ్, వాళ్ళు కూడా ఈటల రాజేందర్ కు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఉంటారు. అయినప్పుడు కూడా తక్కువనే ఉంటారు అంటున్నా. ఓకే. ఒక బూత్ దాంట్లో ఒక బూత్ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఒక బూత్ కమిటీలో ఒక్కరే ఉంటారు కదా మేడం, ఉమ్, బూత్ అధ్యక్షులు. ఓకే. మాయి 36 జమ్మికుంట మండలానికి సంబంధించిన 36 బూతులు మేడం. 36 బూతుకు ఒక్కొక్క చొప్పున ఉంటారు కదా, 36 మంది ఉంటారు. 36 మందిలో ఎంతమంది ఉన్నారు ఈటలకి సంబంధించిన వాళ్ళు? ఉంటారు మేడం, ఒక 50-50 ఉంటారు. అట్లేం లేదు పాపం, అట్లా దాని కూడా ఏముంటారు కానీ 50-50 సగానికి సగం ఉంటారు. ఓకే. సగానికి సగం ఉంటారు. మరి మొత్తానికి లేరని కాదు, మొత్తానికి ఉన్నారని కాదు. ఉమ్, కాకుంటే అక్కడే పార్టీ ఏం చేసినా బూత్ కమిటీ వేసినప్పుడు నేను కూడా ఉన్నా మేడం. ఉమ్, విషయం ఏంటంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ ఉంటారో, ఎవరైతే పార్టీ కోసం టైం ఇస్తారో, ఎవరైతే వాళ్ళు జెన్యున్గా ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఉమ్. కానీ కొంతమంది ఏమన్నా అసలు కనీసం సర్పంచ్గా కూడా గెలవని వాళ్ళకి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు అని అంటున్నారు. నిజమేనా ఆ వ్యాఖ్యలు? అదే నేను ఏం చెప్తా మేడం, ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. వాళ్ళు సర్పంచ్ గెలుస్తారా, ఎంపీటీస్ గెలుస్తారా, ఎమ్మెల్యే గెలుస్తారా అనేది మాకు తెలియదు. రెండోది ఏంటంటే అది రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఎవరు పెట్టినప్పుడు కూడా మేము తప్పకుండా వాళ్ళ కింద పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది మేడం. ఉమ్, ఓకే. సో 60% అనేది అయితే మీరు ఒప్పుకోరంటారు? లేదు మేడం, చెప్తున్నా కదా, అంత 60% అయితే ఉండదని నేను అంటున్నా కదా. ఉమ్, నాకు తెలిసి అయితే ఉండదని చెప్తున్నా. ఓకే. రైట్, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సో 60% అయితే ఉండదు అని చెప్పైతే చెప్పడం జరిగింది. మరి 60% కాకపోయినా అంతో ఇంతో ఉంటారు కానీ మరి 60%కి పైగా అయితే ఉండరు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ అధిష్టానం కూడా దీని గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తున్నట్టయితే తెలుస్తున్నది. ఎందుకంటే అటు ఒక పక్క ఈటల అంటే ఒక పక్కనేమో ఈటల వర్గం అని చెప్పి, ఇంకొక పక్క బండి సంజయ్ వర్గం అని చెప్పి, ఇలా వర్గాలుగా వీళ్ళు చీలుకోపోతే మాత్రం ఖచ్చితంగా అది బీజేపీకి ఒక మైనస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని చెప్పి కూడా అక్కడున్న మొత్తంగా కూడా అక్కడున్న ఎవరైతే క్యాడర్లు ఉంటారో ఆ క్యాడర్లో మాట్లాడుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నానండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.